ఇవాళ క్లియర్గా నిన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఒకటే మాట్లాడారు, పాదయాత్ర గురించి మాట్లాడారు. మీరు పాదయాత్ర చేస్తే ఏమవుతుంది, పాదయాత్ర గురించి అని వాళ్ళే పాదయాత్ర గురించి మాట్లాడినంటేనే ఆ పాదయాత్రతోనే కదిలి వచ్చింది అనేది ప్రజలందరికీ అర్థమైంది. క్లియర్గా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ చర్చ చేసుకుంటా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాతనే కదలిక వచ్చిందనేది చాలా సంతోషం, మాకు కూడా సంతోషం అనిపించింది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మా పాత్ర మేము నెరవేర్చడం, మేము మాట్లాడినాం. మా మాట్లాడిన దానికి స్పందన వచ్చి మరి ముఖ్యమంత్రి గారు కూడా విజిట్ చేసి నిన్న మన 2 రోజులు సార్ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి పోవడం జరిగింది. సార్ ఏదేమైనా నిన్న వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి 6 నెలల్లో కంప్లీట్ చేసిన ఒక ఆయన అన్నాడు, సంవత్సరం అని ఒక ఆయన అన్నాడు. సరే సంవత్సరంలో వాళ్ళు అన్నది కూడా ఇప్పుడున్న మేము ఏదైతే చేసిన దాన్ని కంప్లీట్ చేస్తా అన్నారు. అయినా సరే మరొక 2-3 నెలలు టైం ఇస్తాం. పాదయాత్ర ప్రస్తుతానికి పెండింగ్ పెట్టి మరి వాళ్ళ స్పందన వచ్చింది కాబట్టి ఒక 2-3 నెలలు చూసి మరి మనం అనుకున్న ప్రకారం వాళ్ళు పనులు చేస్తే సంతోషం, మేము కూడా దాన్ని సమర్థిస్తాం. లేదంటే అప్పుడు మా కార్యాచరణ ప్రకటిస్తాం. కానీ మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ 2 రోజులు పర్యటన చేసి ఫైనల్గా భూత్పూర్లో ప్రెస్ మీట్లో కానీ జడ్చాలలో పబ్లిక్ మీటింగ్లో కానీ వాళ్ళ మాట్లాడిన మాటలు దాని అర్థమైతే వాళ్ళకు పూర్తిగా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కనిపించలేదు. నిన్న ముఖ్యమంత్రి గారి మాటల్లోనే క్లియర్గా ఏం చెప్పినంటే ఇప్పుడు ఏదైతే నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పని జరిగిందో ఆ పనిని మేము సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం, మిగిలిన దాన్ని అంతే కదా అని చెప్పింది. మిగిలిన పనిని సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని. దానికి సంవత్సరం అంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం 3.5 సంవత్సరాలు. అదే మా ప్రభుత్వం వచ్చుంటే 6 నెలల్లోనే ఉదండాపూర్ వరకు నీళ్లు తెచ్చడానికి అవకాశం ఉండే, 3 నెలల్లోనే కర్వెన వరకు నింపడానికి అవకాశం ఉండే, చేయడానికి చేస్తుంటే మేము. మరి దానికి 3.5 సంవత్సరాలు వాళ్ళు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం చెప్తా ఉన్నారు. అంటే 3.5 సంవత్సరాలు కేవలం మేము చేపట్టిన నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు రిజర్వాయర్లు కానీ, పంప్ హౌజులు కానీ, కెనాల్ కానీ, టన్నల్స్ కానీ అవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. వాటి తుది మెరుగులు దిద్దడానికి సంవత్సరం పడుతుందంట వీళ్ళకి.